సినిమాలో మీరు మీ పాత్రలు వేసుకోండి, ఐటెం సాంగ్స్ ఉంటాయి, అక్కడ కాసేపు చూస్తాం, ఆ 2 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం, అంతవరకే. కానీ బహుశా మీ భర్త మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్మశ్రీ అవార్డులో పద్మభూషణ పురస్కారాలు ఇప్పిస్తే సరిపోతుందేమో. నేను రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని భరిస్తున్నటువంటి మీ భర్తలకి ఒక నమస్కారం మీకు. ఎందుకంటే ఇది సాధారణంగా ఉన్నట్టు కాదు. మనకు గురువులు ఉన్నారు, మనకు ఒక ఆచార్యులు ఉన్నారు, గరికపాటి వారు ఉన్నారు, చాలా చాగంటి వారు ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఈరోజు ఏమి తెలియట్లే మన పిల్లలకి. ఈరోజు ఒక 11 ఏళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి 100 కళ్ళు పెట్టుకొని చూసిన సగటు మహిళామల్లు, మధ్యతరగతి మహిళలు, తల్లిదండ్రులు ఈరోజు కూడా ఉన్నారు. రోజుకొక అత్యాచారం, రోజుకొక అరాచకం. ఇటువంటి పరిస్థితుల్లో దుస్తుల మీద ఒక పెద్ద తరహా చెప్పడం తప్ప దానికి మీరు స్పందిస్తారా? స్పందించి తెలుగు రాష్ట్రాలు ఇదొక చర్చ, ఇదొక రచ్చ. నేనేమంటున్నానంటే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మరి ఏం సమస్యలు లేవా? 15 రోజులుగా ఇదే పట్టి పీడిస్తోంది. నేను చెప్తున్నా, ఇలాంటి నాన్ వేస్ట్ లాంటి వ్యవహారాలు పట్టుకొని వీడికి కరోనా మహమ్మారి పుట్టింది. వీడికి నేనేమంటాను, అంతకన్నా భయంకరమైన వైరస్ ఏది ఉన్నట్టుందేమో. ఇలాంటి వ్యవహారం ఇన్ని దేశాలు తిరిగి వచ్చాడు. ఈ వ్యక్తిని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి, లుక్అవుట్ నోటీస్ ఇచ్చి, వాడు ఏం అంటగట్టుకొచ్చి దేశంలో ప్రవేశిస్తారో తెలియదు. ఇలాంటి వ్యక్తిని దేశ పులిమేరలోనే కాల్చిపడేయాలి తప్ప దేశంలో కూడా అనిస్తే వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, వాడు ఫిజికల్గా ఏనాడు భ్రష్టు పట్టాడని చెప్పి వాడి వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి వ్యవహారం గురించి మనం వీడియోలు చేయడం కూడా ఒక అంత కరెక్ట్ అయిన కాదు.